హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలును ఏర్పరచుకున్న దేవుడు, ఇశ్రాయేలును ఆస్వాదించిన దేవుడు, ఇశ్రాయేలును బహుగా వర్ధిలింప చేసిన దేవుడు, విస్తరింప చేసిన దేవుడు, వారు ఎంతగా వర్ధిల్లారో, ఎంతగా ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారో, ఎంతగా ఐశ్వర్యం కలిగి ఉన్నారో, వారు కలిగిన దాన్ని బట్టి వారు అతిశయిస్తూ కలిగింప చేసిన దేవుని వారు విడిచిపెట్టేశారు. ప్రియులారా, ఇంకను అధిక పాపము వారు చేస్తూ దేవునికి కోపమును పుట్టించిన వారుగా ఉన్నారు. దేవుడు నిన్ను ఆస్వాదించినప్పుడు, నీకొక సమృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు అది ఎప్పటికీ కూడా దేవుడి నుంచి దూరం చేసేదానిగా ఉండకూడదు. కానీ ఇంకనూ నిన్ను కృతజ్ఞతతో దేవుని సన్నిధికి దగ్గరగా చేస్తూ దేవునితో సహవాసం చేసే పరిస్థితిలోకి నెట్టాలే కానీ దేవునికి ఎప్పుడు కూడా దూరం చేయకూడదు. నీ యొక్క కలిమి దేవుణ్ణి దూరం చేయకుండా దగ్గర చేసేటట్టుగా ఉండాలి. లేకపోతే నువ్వు పాపంలో పడిపోతావు. ఇశ్రాయేలు ఏ విధంగా అయితే పాపంలో పడినప్పుడు ఏమైందంటే వారి ఘనతను నీచ స్థితికి దేవుడు మార్చాడు. ప్రియులారా, నీవు నేను కూడా ఆ విధంగా మార్చబడకుండా ఉండాలంటే కలిగిన దాన్ని బట్టి కాకుండా కలిగింప చేసిన యేసయ్య తట్టు చూసి కృతజ్ఞత చెల్లించాలి. ఆయనకే స్తుతి కలుగును గాక. ఆమేన్.